శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చింతకాయ పచ్చడి చేస్తున్నాను చూడండి. నేను చేసేది డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టపడతాం. ఇది త్వరగా అయిపోయిద్దండి. పోపు చూపిస్తున్నా ముందు మీకు. అన్నీ విడివిడిగా వేసి పెట్టాను త్వరగా అవడానికి. నాకు కొంచెం పని త్వరగా అవ్వాలి అని అందుకని జస్ట్ అట్లా చూపిస్తున్నా. 2 స్పూన్లు నూనె అండి, శనగ నూనె. దీనికి శనగ నూనె బాగుంటుంది. పచ్చెనగపప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఇంకా కరివేపాకు, ఈ ఎండుమిరపకాయ ఇంపార్టెంట్ అండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది చాలా బాగుంటుంది. ఇది ఇంకా వేగుతూ ఉంటుంది. చూపిస్తూ ఉండండి. చింతకాయ తొక్కండి. ఇదంతా కొంచెం తీసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ సైజు అంత అనమాట. కొన్ని వెల్లుల్లిపాయలు. కారం వచ్చేసరికి ఈ స్పూన్తో 2 స్పూన్ కారం అండి. చింతకాయ తొక్కులో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను స్పూన్ బావే తీసుకున్నాను. తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు, ఆల్రెడీ సరిపోయిద్ది. ఇంకా ఎన్ని చూసాం కదా అని కట్ చేయబాకండి. ఇదంతా కలిపి వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. షార్టే కదండి నేను పెట్టేది. చూడండి, జస్ట్ నాకు వ్యూస్ అన్న రావాలి కదా. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు కదా. ఓకేనండి. ఇదండి, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, తక్కువ అయింది. ఇంట్లో వాటర్ ఎంత పోసుకోవాలనేదే చూపించాలి. చూడండి, ఉప్పు సరిపోయిందండి, కరెక్ట్గా వచ్చింది. పోపు చూపిస్తాను. పోపు కూడా వేగిందండి ఆల్మోస్ట్. జస్ట్ అట్లా అంతే, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీంట్లో ఈ చట్నీ వేసుకొని కొంచెం సగ చూపించుకుంటే వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లా, బయట ఉంటుంది, నిలవ ఉంటుందండి. జర్నీస్ కూడా తీసుకెళ్ళచ్చు, కమ్మగా ఉంటుంది ఈ చట్నీ. ట్రై చేయండి. ఇదండి, స్టవ్ ఆపాను, ఇంకా కలిగి పెట్టుకోవడమే. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇదండి, ఇంగువ కొంచెం జస్ట్ ఇలా వేసాను. ఇక రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకుందాం. బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా ఉంది. మనం ఉప్పు కారం ఒక్కసారి వేసుకోవచ్చు. మనకి వంటను బట్టి అదే అనమాట టెక్నిక్. ఒకసారి దేనికి ఎంత పడుతుంది ఉప్పు కారం అని అర్థమైతే ఏ వంట అయినా చక్కగా కుదిరిపోయిద్దండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి దాకా చూడండి ప్లీజ్.